Hey all, welcome to our Sriram's channel. జస్ట్ స్మాల్ రీక్యాప్. మనం డల్లస్లో మొదలై ఆల్బకర్కి మీదుగా గాలప్ మీదుగా హాల్బ్రాక్లో స్టే చేసి పెట్రిఫైడ్ నేషనల్ పార్క్ చూసుకొని గ్లెండేర్లో స్టే చేస్తున్నాం. నెక్స్ట్ రోజు మనం ఫాజిల్ క్రీక్ డ్యామ్కి వెళ్ళాం టాయిలెట్ బౌల్ చూడడానికి. సో ఇప్పుడు మనం సెడోనాకి వెళ్తున్నాం, బాయింటన్ క్యానియన్కి. ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాం సెడోనాకి. ఓ మై గాడ్, ద మార్నింగ్ సన్ ఇస్ సో గుడ్. ఈ లొకేషన్ సన్సెట్ పాయింట్ 1 మైల్ అంట. ఏదైనా విజిటింగ్ ప్లేసెస్ ఉంటే అలా బోర్డు పెడతారు. సో అలా కూడా మనం ఇమీడియట్గా జంప్ అయిపోవచ్చు అటువైపు. సెడోనా ఇస్ ఫుల్ ఆఫ్ అడ్వెంచర్స్. మనం ఇప్పుడు బాయింటన్ క్యానియన్ అనే ఒక మేజర్ ట్రైల్ని చూస్ చేసుకున్నాం. అరిజోనా చూస్తున్నంతసేపు నాకు బిగ్ బ్యాంగ్ థియరీ గుర్తొస్తుంది. ఎందుకంటే పెద్ద పెద్ద లోయలు, పెద్ద పెద్ద కొండలు, కలర్ఫుల్ కొండలు, మౌంటైన్స్, క్యానియన్స్ అని, కలర్ఫుల్ ఫాజిల్స్, మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి ఉన్నవి. ఇలా దీనికి తోడు టెంపరేచర్ కూడా హై ఉంటుంది. దానికి తోడు మనం ఏప్రిల్లో వచ్చాం, చాలా చాలా హాట్ ఉంది. సో మోర్ వాటర్ బాటిల్స్, లాడ్ ఆఫ్ సన్ స్క్రీన్ పక్కా కావాలి. మనం బాయింటన్ క్యానియన్ ట్రైల్కి రీచ్ అయిపోయాం. పార్కింగ్ కోసం ఒక 10 నిమిషాలు చూశాను. రోడ్ సైడ్ పార్క్ చేయాలన్నమాట. ఉన్న పార్కింగ్ లాట్ సరిపోలేదు, మొత్తానికి దొరికింది. ఈ ఏరియా అంతా ఫ్లాగ్స్టాఫ్ అరిజోనా అనమాట. ఇప్పుడు మనం కోకనినో నేషనల్ ఫారెస్ట్లోకి ఎంటర్ అయ్యాం. ఈ ఫారెస్ట్లోని సెడోనా ట్రైల్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ఇది వన్ ఆఫ్ ద మేజర్ ల్యాండ్స్కేప్స్ ఉన్న డైవర్సిఫైడ్ ఫారెస్ట్. ఈ ట్రైల్ అంతా టోటల్లీ అన్పేవ్డ్ ట్రైల్. మొత్తం 6.6 మైల్ అవుట్ అండ్ బ్యాక్ ఉంది. మోడరేట్లీ ఛాలెంజింగ్. చాలా కొండలు గుట్టలు అనిపిస్తుంది, మట్టి ఫుల్ కాల్కి అంటుకుంటుంది. సో ఐ థింక్ దిస్ ఈస్ గోయింగ్ టు బి డిఫికల్ట్. లెట్స్ సీ. మనం ఎక్కడి నుంచి చూస్తుంటే ఒక 3-4 కొండలు కనిపిస్తున్నాయి. అవన్నీ దాటితే బాయింటన్ వస్తుంది అనేది అనిపిస్తుంది. ఎక్స్పెక్టేషన్స్ అయితే హెవీగా ఉన్నాయి, మరి రిజల్ట్ ఎలా ఉంటుందో మీరే చూడండి. బాయింటన్ రీల్స్ నేనైతే చాలా చూశాను. రీల్స్ వల్లే ఈ ప్లేస్ బాగా ఫేమస్ అయినట్టు నాకు అనిపిస్తుంది. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. అన్నమయ్య సినిమాలో వాళ్ళందరూ ఎక్కుతారు కదా ఒక కొండని, అలా అనిపిస్తుంది మేము అలా క్యూలో ఎక్కుతుంటే. హలో హలో హాయ్. అదంతా నడుచుకొని వచ్చాం మనం. అదంతా ఆ చివరి నుంచి ఇప్పటికే 3 మైల్స్ పైన చేసాం. అదే స్టీప్. యాత్ర అంతే. ఇప్పుడు 2 ఉన్నాయి ఇక్కడ. కిందకా పైకా? అక్కడ ఉంది మనం వెళ్ళబోయేది. అక్కడ చూడు, ఆ పొడవున అలా పీపుల్ ఆర్ దే. బాగి ఈజీగా ఎక్కేస్తుందా బాబు బాగి. ఓకే, మనకి ఇట్లా ఇటు నుంచి వెళ్ళి అలాగా పైనుంచి ఇక్కడ వరకు రావచ్చు, లేదా ఇక్కడ డైరెక్ట్గా ఇటు నుంచి ఇలా ఎక్కచ్చు. సో లెట్స్ డు ఇట్. ఓకే ఓకే ఓకే.
Feels like you can come down on your butt this way, like when you're up. It's like so much easier from down there. Yeah, it's mental. Like I know I could keep going, but I just like ఓకే There's two ways. It's a heads up. I didn't know. ఇది చాలా కాంప్లెక్స్ ఈ షార్ట్ కట్ తీసుకోవడం. అయినా సరే మేము ఇలా అడ్డంగా ఎక్కేసాం. పైగా ఫస్ట్ హైక్ కదా, అంత ప్రిపేర్డ్గా లేం కూడా. ఎంత బాగుంది వ్యూ. పెద్ద హైక్ ఇది, చాలా స్టీప్గా ఉంది. I don't know how you made it. Mountain మేము చాలా ఈజీగా వచ్చేసాం అంతే, పెద్ద సెటప్ చేసుకోలేదు. బాగా but it was yeah we did it easy. చూడండి ఎలా కూర్చున్నారు అంచున. ఇదొక వే అనమాట పైకి రావడానికి. ఇందాకలా మేము ఫస్ట్ చూపించింది ఒక వే. ఫస్ట్ టైం మేము డ్రోన్ షాట్స్ యాడ్ చేసాం వీడియోస్లో, ఒకసారి చూడండి. సో జస్ట్ బెటర్ వ్యూ చూపించడానికని ట్రై చేసాం. ఇక్కడ ఏం మాట్లాడుతున్నాం మాకు కూడా తెలియదు, మర్చిపోయాం. ఎందుకంటే డ్రోన్ క్యాప్చర్ చేయలేదు ఆడియో. ఇలా చాలా హైట్ ఉండే మౌంటైన్స్ ఆర్ క్యానియన్స్ పైన డ్రోన్స్ యూజ్ చేయడం అనేది చాలా రిస్కీ. ఎందుకంటే డ్రోన్ పడిపోయిందంటే ఇంక మనం మర్చిపోవచ్చు. అలాగే మనం విండ్ ఎక్కువ ఉండొచ్చు చాలాసార్లు. సో కాబట్టి డ్రోన్ అనేది మనకి వర్కౌట్ అవుతుందని మాకు అనిపించట్లేదు. మోస్ట్ ఆఫ్ ది రీజన్స్లో నో డ్రోన్ రెస్ట్రిక్షన్ ఉంటుంది. లక్కీలీ ఇక్కడ లేదు. సో ఫస్ట్ టైం ఎక్స్పెరిమెంట్కి మంచి ప్లేస్ దొరికింది. ఇక్కడ జనాలందరూ చుట్టూ మన వైపే చూస్తున్నారు, మన డ్రోన్ ఎగరేస్తుంటే. అదొక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్. ఇదంతా చూడండి పైకి ఎలా వచ్చాం. ఇంత మన కాల పక్కనే ఉంది స్టీప్. ఇది ఎండ్. అక్కడ వరకు వెళ్ళి అక్కడ కూర్చున్నాం. ఒకరైతే అక్కడ కూర్చున్నారు. చిన్న చిన్న గ్యాప్లోంచి నడిచేస్తున్నారు జనాలు. ఓల్డ్ పీపుల్ కూడా వచ్చారు, వాళ్ళు కూడా నడిచేస్తారు. అలా వెళ్ళిపోతుంది అంతే. బాగి ఎటు వెళ్తుందో దానికి తెలీదు, దేనికి తీస్తుందో నాకు తెలీదు.
వెళ్ళిపోద్ది కానీ హ్యాట్స్ చాలా కాపాడతాయి. అలా ఏదో చెప్పుకుంటూ వెళ్ళిపోతుంది బ్యాగే. మనం అంత పైకి ఎక్కాను చూసారా, అక్కడికి వెళ్ళొచ్చాం. ఇక్కడ నైట్ కూడా స్టే చేయొచ్చు, స్టేస్ ఉన్నాయి చాలా. మనం అక్కడ మొదలై అక్కడికి వచ్చేసాం. హైక్ కంప్లీట్ అయిపోయింది, డన్, టిక్ చేసుకోవచ్చు. Turning back from Branton Canyon. We hike like this. మన ఒకటి మాత్రం చెక్కు చదరలే ఏందో. ఇప్పుడు మనం ఫీనిక్స్ లో ఉన్న హైదరాబాద్ హౌస్ కి వెళ్తున్నాం. ఇప్పుడు మనం స్కాట్స్డేల్ అరిజోనా ఫీనిక్స్ దగ్గరలో ఉన్న హైదరాబాద్ హౌస్ కి లంచ్ కి వెళ్తాం సండే నూన్. సో బిర్యానీ తింటామా? ఓకే. మనం కూడా ఎప్పుడైనా ఓ మై గాడ్, వి షుడ్ డు దిస్ సండే. అదే మరి ఫీనిక్స్లో ఒక చిన్న పార్ట్ అంతే. అంటే చిల్లీ వేసడం కాక మసాలాస్ మంచిగా వస్తాయి. దిస్ ఈజ్ హైదరాబాద్ హౌస్ ఇన్ ఫీనిక్స్. ఇప్పుడు పపాగువా పార్క్ వచ్చామన్నమాట. ఇక్కడ హోల్ ఇన్ ద రాక్ అనుకుంటుందంట, దాన్ని మనం చూడటానికి వెళ్తున్నాం. హోల్ ఏంటి, ఆ రాక్ ఏంటి? ఈ రాకేనా? కాదులే, అది వేరే రాక్. ఫ్లైట్స్ చూడు పక్కనే. అంటే రాక్ ఎక్కితే ఫ్లైట్ పట్టుకోవచ్చు అంట. ఓకే. Turn left onto East Gilbert Drive. ఇట్స్ బ్యూటిఫుల్. కార్పొరేట్ సెక్టర్ అనుకుంటుంది అంతా. హైక్, ఇక్కడ ఒక చిన్న హైక్ ఉంది హోల్ ఇన్ ద రాక్ కోసం. చేసేద్దాం, ఇట్స్ ఓకే. అన్నట్టు నొప్పులు ఇంకా తేలియదు, బట్ స్టిల్. ఈ కొండ చూడడానికి చిన్నగా అనిపించి ఒక్కసారిగా పై వరకు ఎక్కాలనిపించింది, పైనుంచి చూడాలనిపించింది. అందుకే వెంటనే డిసైడ్ అయ్యి స్టార్ట్ చేసేసాం. అరే కోది నాయలో. పండు జాగ్రత్త అన్నా, భయం వేస్తుందిరా, ప్లీజ్ రా. ఎక్కడో కనిపించట్లేదు. అక్కడికి వెళ్ళిపోయాడు.
ఇక్కడ నుంచి సిటీ వ్యూ కనిపిస్తుంది. ఇదంతా దీన్ని ఏమంటారు? హాల్ ఇన్ ద ఇటు ఇక్కడ కూర్చొని వస్తూ పోయే ఫ్లైట్లని నేను షూట్ చేసుకుంటున్నా. చాలా దగ్గర ఉన్నది. వెళ్ళు తొందరగా వెళ్ళు, లేట్ అయిపోతుంది. చాలామందికి ఆకలేస్తుంది తొందరగా. ఇప్పుడు మనం ఆ హోల్ దగ్గరికి వెళ్ళి వచ్చేసాం. బ్యూటిఫుల్ లొకేషన్లో ఎవడ్రా వీడు ఇక్కడ పడుకున్నాడు, గాలి అంత బాగా వీస్తుంది కనుక బజ్జున్నాడు మా బుజ్జోడు. పామ్ ట్రీస్, బుజ్జి లేక్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. చేద్దాం, అలా రిలాక్స్ అవుదాం. వాటర్ పక్కకు రాగానే కొంచెం ఆ చల్లగా వాటర్ గాలి కూడా బాగుంది. చెప్పు. ఓకే, ఆ కొండ ఎక్కుతానంటున్నాడు రామ్. మరి వద్దన్నాను, కానీ కోతి కాబట్టి మాట వినడు. లెట్ హిమ్ గో. మనం ఎవరిని ఆపలేం. వెళ్ళాలనుకున్న వాళ్ళని వెళ్ళనియాలి. అరే నాకు నమ్మకం ఉంది, వాడు వెళ్తాడు, చేస్తాడు, వస్తాడు. ఎందుకంటే కోతి పిల్ల. ఎండ మామూలుగా లేదు, 35 degrees ఉంది సెల్సియస్. నాకైతే బాగా దాహం వేస్తుంది. ఈ మనిషి ఆల్రెడీ ఒకసారి కొండంత ఎక్కువచ్చేసాడు, మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాడు. హౌ ఇస్ ఇట్ ఈవెన్ పాసిబుల్ ఫర్ హిమ్? Go man, go. You go get it. ఎక్కడ కనిపిస్తాడు? కనిపించురా బాబు, లేకుంటే నాకు టెన్షన్ వస్తుంది. కనిపిస్తాడు. అదిగో కోతి పిల్ల. అంతే, సగం కొండెక్కేసాడు. ఆ కొండ మీద చిన్న చీమలా ఉన్నాడు. అక్కడ పైకి ఎక్కే దారిలో 3 కందిరేగ పొట్లు ఉన్నాయి. నా పట్టు పడతాయని చెప్పేసి బ్యాక్ వచ్చేసాను. ఫీనిక్స్ నుంచి వెళ్ళిపోయే టైం ఆసన్నమైంది. ఫీనిక్స్లో మా ఫ్రెండ్స్ ఉంటున్నారు, వాళ్ళని కలిసి వెళ్ళిపోదామని ఇక్కడ స్కాట్స్డేల్ డౌన్ టౌన్కి వచ్చాం. వాళ్ళు డౌన్ టౌన్లోనే ఉంటున్నారు. వాళ్ళతో పాటు నైట్ డౌన్ టౌన్ అలా తిరిగి చూసాం, రిలాక్స్ అయ్యాం. ఇట్ వాజ్ అ గుడ్ నైట్. వదిలిస్తానే ఉంది.
నేను అక్కడ వీడియో తీస్తాను.